ప్రైజ్ ద లార్డ్. మహోన్నతుడైన ఘనుడైన ఆశ్చర్యకరుడైన సర్వాధికారి అయిన యేసుక్రీస్తు పేరిట మీకు నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనము. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుడి అని ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడిన ఈ మాట దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస యాత్రలో వారు చేస్తున్న ప్రయాణములో చెలరేగిన తుఫాను, పోరాటము, సమస్యల మధ్యలో వారు కొట్టుమిట్టాడుతూ చిక్కబడిన సమయంలో వారిని విడిపించుటకు ప్రభువు వారి చెంత చేరిన సమయం, వారు అధైర్యపడుతున్న సమయంలో ప్రభువు తన్ను తాను వారికి తెలియపరుచుకుంటూ వారిని ధైర్యం చెబుతున్నటువంటి గడియ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవిత యాత్రలో ఎన్నో పోరాటాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు పెను తుఫానుల వలె మనల్ని చుట్టుకొని భయంకరమైనటువంటి పోరాటముగా, భీకర యుద్ధముగా మన మీద దాడి చేస్తూ ఉన్నటువంటి ఈ దినాలలో దేవుని యొక్క కనికరం మన మీద ప్రభు నిలిపి ఉంచారు. ప్రియ దేవుని బిడ్డలారా, పోరాట సమయములో, యుద్ధ సమయములో, అలాగే తుఫాను వంటి గొప్ప సమస్యల సమయములో ప్రభు తోడై ఉంటారని మీరెన్నడూ మర్చిపోవద్దు. నీ జీవిత గమనములో నీకెదురవుతున్నటువంటి ప్రతి కారు మేఘాలు కమ్మిన కన్నీటి పరిస్థితులలో, కలవరాల మధ్యలో ప్రభు నీకు తోడై ఉండి సమస్త ఆటంకములను తొలగించి తుఫానును అణిచివేసి వెలుగును, సమాధానమును, జయమును అనుగ్రహిస్తారు. నిశ్చయంగా ప్రభువు తోడై నడిపించే దేవుడు. ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి. నా ప్రభువు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆదరిస్తారు. ఎంతో ప్రార్థనా పూర్వకంగా ప్రభు సన్నిధిలో మీకు అందిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దాన సందేశం మీరు విశ్వసించి దేవుడు తోడై ఉన్నాడని, దేవుడు తుఫానును అణిచివేయవాడని విశ్వాసముతో ముందుకు కొనసాగాలి. నిశ్చయంగా మీరు విశ్వసించిన ప్రకారము మీకు అగునట్లు చేయు దేవుడు. ధైర్యం తెచ్చుకొని ఆయన వైపు చూస్తూ కొనసాగండి, భయపడకండి. నిశ్చయంగా దేవుడు మీ జీవితాలలో తన నామాన్ని మహింపరుచుకుంటాడు. అన్ని విధాలా మిమ్మల్ని ఆదరిస్తారు, అన్ని విధాలా మీకు జయమనుగ్రహిస్తారు. అధైర్యపడుతున్న నీ జీవితంలో, కలవరపడుతున్న నీ జీవితంలో, భయపడుతున్నటువంటి నీ జీవితంలో దేవుని యొక్క హస్తము చాపబడి ఉన్నది. దేవుని హస్తము యొక్క సహాయము నీకు ఎల్లప్పుడూ నిలిచే ఉన్నది. దేవుని యొక్క హస్తము నీకు తోడై ఉన్నది. దేవుని యొక్క హస్తము పడిపోతున్న నిన్ను పైకి లేపుతుంది. దేవుని హస్తము బలహీనమవుతున్న నిన్ను బలపరుస్తుంది. దేవుని హస్తము ఇదిగో నీకు తోడయుండి మునిగిపోతున్న నిన్ను పైకి లేపుతుంది. ధైర్యపరిచి, ఆదరించి, భయాలన్నీ వెళ్ళగొట్టి, భరోసాతో నిన్ను నింపి, నీ భారాన్ని అంతటిని భరించి, నీ బాధలలోంచి బలమైన చేత్తో పైకి లేపే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కుడికైనా ఎడముకైనా చూడక, వెనుదీయక ముందున్న దేవుని వైపు సాగిపో. జలముల మధ్యలో నువ్వు వెళ్ళినప్పుడు ప్రభు నీకు తోడై ఉంటాడు. అగ్నిలో పడి నడిచినప్పుడు ప్రభు నీకు తోడై ఉంటాడు. ప్రతి విషయంలోనూ, అన్ని సమయాలలోనూ ఆశ్చర్యకరమైన సహాయమును ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. అధైర్యపడొద్దు, భయపడొద్దు, కలవరపడొద్దు. ప్రభువే నీకు జయమునిచ్చి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడమైన మా తండ్రి, గనుడానికి స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆయన. దేనిని బట్టి అధైర్యపడుతున్నారు, దేనిని బట్టి భయపడుతున్నారు, ఆ యావత్తును ప్రభా మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. నీ బిడ్డలు నా పరిస్థితుల్లోంచి విడిపించండి. గొప్ప సమాధానంతో, నెమ్మదితో నీ బిడ్డలు నింపండి. జై జీవితం ఇవ్వండి. సంతోష సమాధానాలతో నింపి వారి తోడయండి, ఆశీర్వదించి అభివృద్ధి పరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.